హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉసిరికాయ నిలవ పచ్చడి అంటే చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. హాఫ్ కేజీ ఉసిరికాయలను తీసుకోండి. 25 నుంచి 30 వరకు కాయలను తీసుకోవచ్చండి. ఈ సైజు కాయల్ని తీసుకొని వాటర్తో క్లీన్ చేసి శుభ్రంగా చెమ్మ అనేది అస్సలు ఉండకూడదండి. క్లాత్తో తుడుచుకోండి. చెమ్మ ఉంటే కనుక పచ్చడి పాడవుతుందండి. 50 గ్రాముల వరకు చింతపండుని పీచులు విత్తనాలు తీసేసి 50 గ్రాముల చింతపండు ఒక బౌల్లోకి యాడ్ చేసి 3/4 కప్పు వరకు బాగా బాయిల్ అవుతున్న వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి. చింతపండు నానుతుంది. అలాగే వేరే బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలని, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్లోకి మనం చింతపండు గుజ్జు అనేది చల్లారిన తర్వాత యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి 1/2 లీటర్ వరకు పల్లీల ఆయిల్ని యాడ్ చేసుకోండి. పల్లీల ఆయిల్ పచ్చడి టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ఉసిరికాయలు యాడ్ చేసుకొని ఫ్రై అయినాయో లేదో చెక్ చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 లేదా 3 ఎండుమిర్చీలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై అవుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోండి. చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లోకి ఫ్రై చేసిన ఉసిరికాయలని, తేమ ఉండకూడదండి బౌల్ అనేది, ఉసిరికాయలను యాడ్ చేసుకొని 50 గ్రాముల కారాన్ని, ఆవాలు, మెంతుల్ని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/4 కప్పు సాల్ట్ అండి, సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. 50 గ్రాముల వరకు ఉంటుంది సాల్ట్ కూడా. వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పోపుని యాడ్ చేసుకోవాలండి. వేడిగా యాడ్ చేసుకోవద్దు. గోరువెచ్చుకున్న పోపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 3 రోజుల పాటు పక్కన పెట్టుకోండి. 3 రోజుల తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుందండి. ఆయిల్ కనుక పైకి తేలకపోయినట్టే కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోవచ్చు అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు. ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.